తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎందుకయ్యా ఇదంతా? ఏదో సార్ మా సంతోషం కోసం. రండి సార్. ఈడోడ్రా మధ్యలో కొత్త క్యారెక్టర్. ఒరే అభి, నువ్వా ఎప్పుడొచ్చారా ఊర్లోకి? నిన్నే వచ్చానురా. అయినా ఇంక ఎన్ని సంవత్సరాలు చదువుతావరా? నా బాధ నాది, ఎవరితో చెప్పుకోను. రే నాకు తెలిసి ఆ కాలేజీ నుంచి నువ్వు బయటకు వచ్చేటట్లేవు. అరే సల్మాన్, మన బ్యాచ్ ఎక్కడరా? నువ్వు అడిగింది శిరీష గురించేగా. తను గుడికి వెళ్ళిందిరా. ఆ దేవుడు దర్శనం అయ్యాక దేవత దర్శనం అవుద్ది. రే నీకు ఎప్పుడు ఆ టాపిక్ రా? వచ్చేస్తున్నారా? శిరీష, శిరీష. రే మామా, లేట్ నకోకర్, నీ మనసులో మాట చెప్పేయి. తూ చల్ రే. నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అది తొందరగా చెప్పబు, నా క్లాస్ టైం అవుతుంది. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. తెలియట్లేదా? మరైతే నేను ఆగు ఆగు చెప్తాను. ఐ లవ్ యూ శిరీష. ఎస్. హాయ్ అభి. హాల్యూసినేషన్. హాయ్ అభి. అంతా నా భ్రమ. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అభి. ఇప్పుడు కూడా నువ్వు నిజంగానే నా మీద చేసినట్టుంది. ఇది మాత్రం హెల్యూజినేషన్ కాదు, దొంగ ముద్దు పెట్టేద్దామనే. సరే, లవరు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఏమో నేను చెప్పనా? నాలంటోడైతే ఐ కిస్ యూ అని అడుగుతాడు. చా ప్లీజ్ శిరీష, శిరీష నో, ఒక్క ముద్దు. వద్దు ప్లీజ్ బాబు, శిరీష, వద్దు ప్లీజ్. బాబు, వద్దు బాబు. మా లక్ష్మి, మా లక్ష్మి. ఏంటి నాన్న ఇంత తొందరగా వచ్చావు? అప్పుడే డ్యూటీ అయిపోయిందా? లేదమ్మా, డ్యూటీ మధ్యలో వచ్చాను. ఇవాళ స్టేషన్కి కొత్త ఎస్ఐ వచ్చారు. ఆయన స్టేషన్లో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలీదు. ఇప్పుడే కాస్త ఖాళీ దొరికిందమ్మా. అర్జెంటుగా భోంచేసి వెళ్ళాలి. తొందరగా అన్నం పెట్టు. సరే నాన్న. ఏంటి నాన్న అంత కంగారు పడుతున్నావు? ఎస్ఐ గారు అంత స్ట్రిక్టా? స్ట్రిక్ట్ కాదమ్మా, చాలా ఆనెస్ట్ ఎస్ఐ. అందుకే తొందరగా భోంచేసి వెళ్ళాలి. ఇంతకీ నువ్వు భోంచేసావా? ఇంకా లేదు నాన్న, చదువుకుంటున్నా. సరే అమ్మా.
నాన్న ఏమా? నాకు బయాలజీ కెమిస్ట్రీ బుక్స్ కావాలి. ఇంకా జీతాలు ఇవ్వలేదమ్మా, అంతవరకు ఎలాగోలా. సర్లే, మా సీనియర్స్ దగ్గర పాత బుక్స్ ఉన్నాయేమో అడుగుతాను. సరే అమ్మా, కొంచెం మంచినీళ్ళు పట్టరా. అలాగే. ఛీ, కూతురికి కొత్త పుస్తకాలు కూడా కొనివ్వలేని జీవితం. ఛీ. నీళ్ళు తాగను నాన్న. ఆ, బాధపడకను నాన్న. బుక్స్ పాతవైతే ఏంటి, కొత్తవైతే ఏంటి, సబ్జెక్ట్ అదే కదా. నేను మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటానులే. సరే అమ్మా, అలాగే తీసుకో. అరే అత్తుకో, మన మాల వస్తుంది వస్తుంది. ఏయ్, ఉండ్రా, ఉండి, పట్టుకురండి. రే లాగండి రా, లాగు లాగండి రా, లాగు. తీసుకోండి రా త్వరగా. పదండి పదండి రా. సరుకు మంచి సరుకే. పోలీస్ రా. ब्राउन शुगर यारे स्मग्लिंगा ఈ వీర్ రాఘవ రెడ్డి ఏరియాకి వచ్చే స్మగ్లింగ్ చేస్తారా? రే రండి రా, పారిపోదాం. నన్ను వదిలేదు సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వద్దు వద్దు సార్. రేయ్, వద్దు సార్. మిమ్మల్ని అందరినీ ఎందుకు కొట్టానో తెలుసా? స్మగ్లింగ్ చేస్తున్నందుకు సార్. కాదురా బట్, మీరు స్మగ్లింగ్ చేస్తున్నందుకు కాదురా, స్మగ్లింగ్ చేస్తూ నాకు కమిషన్ ఇవ్వనందుకు. ఇక నుండి మీరు 100 టైమ్స్ స్మగ్లింగ్ పెంచండి, కానీ 60 నాకు 40 మీకు. ఓకే ఓకే సార్. సమజైందా? అలాగే సార్. ఓకే ఓకే సార్. సరుకు తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రండి. వెళ్ళిపోతాం. ఏం స్టెప్ రా బాయ్? బాలయ్య స్టెప్పా, చిరు స్టెప్పా? ఓ పెగిలిపోద్ది ఎదవా. పద. ఇదిగో వచ్చేసా. అబ్బా బచాయించినారో బాయ్. ఇదేరా మా పుష్ప డార్లింగ్ హౌస్. ఓహో, ఒరే, నేను లోపలికి వెళ్ళి పుష్పం చూసి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. ఏ పుష్ప, నువ్వే కన్నె మందారం, నేనేమో అప్పల్ రాజుని, నువ్వేమో తిప్పున్ రాణివి, వచ్చేసా నీ ముద్దు కోసం. ఈ సాలెగా లోపడిపోయి ఏం చేస్తుండవు? పొద్దు పొద్దుగా ఐడియా తీసుకొచ్చి దిమాగ్ ఖరాబ్ చేస్తుండు సాలెగాడు. అరే ఇప్పుడుకి పోరి ఆ లవ్ వస్తే మస్తు లొల్లైతది. వీరేంటి ఇక్కడ? అరే సల్మాన్, నువ్వేంట్రా ఇక్కడ? పుష్ప కోసం అప్పిగా లోపడిపోయినరా. పుష్ప వాళ్ళు ఇక్కడ లేరు కదరా, వాళ్ళు ఆల్రెడీ సింగ్ బజార్ షిఫ్ట్ అయిపోయారుగా. అవునా? మరి ఈ సాలెగా లోపడిపోయిండు, మరి ఇంతసేపు ఏం చేస్తుండడు?
పుష్ప దగ్గర పెద్దది ఉందిరా, హే ఏంట్రా అది? ఎంత ఉందిరా? అరే ఠీక్ సే బోల్ రే. కుక్కురా. అరే అసలు నీకు వచ్చింది తెలుసా? అసలు పుష్ప వాళ్ళు ఒరే, పుష్ప గురించి లోపలికి వెళ్తే అది నా పిక్క తీసిందిరా. అరే పుష్ప వాళ్ళకి లేరురా, వాళ్ళ ఇల్లు మారి చారోలు అయింది తెలుసా నీకు? మరి ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదరా. తెలుసుకోకుండా ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లోకి వెళ్తే ఇలానే జరుగుద్ది. తేండి తేండి. నమస్తే సార్. ఇవ్వండి సార్ ఇది. ఇదో నా చెంత. నమస్తేనా? ఏయ్, అరే కూర్చుండే ఒక్క నిమిషం. త్వరగా. నమస్తే సార్. ఇదిగో నా చంద చూడండి సార్ కొంచెం. ఇదిగోండి సార్ మీ మామూలు. ఉంటాను సార్. అతడు సినిమా చూసావా? బాగుంది. బ్రహ్మానందం కామెడీ భలే ఉంది కదా. ఇంత ముందు ఇప్పుడు చూడలేదా? ఫస్ట్ టైం రాత్రి మాటల్లో చూసా. అవునా? అవును, అంత బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. రేయ్, ఇటు రండి. సార్ మీ మిమ్మల్ని రండిరా. నమస్కారం ఎస్సీ గారు, ఏంటి పిలిచారు? మే హెల్ప్ యూ? ఫిగర్ కొందరు లడ్డూలా ఉంది. ఏందిరా గోడ మీద కూర్చొని పోరుతో మీటింగు? సార్ మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే ఏడబడితే ఆడ కూర్చొని పోరుతోని మీటింగ్ పెడతారా? ఈ మీటింగ్ వల్ల వచ్చే పోయేటోళ్ళు చూసి డిస్టర్బ్ అయ్యేదన్నా జరిగితే మాట్లాడరే. ఎవరు రెస్పాన్సిబిలిటీ? సార్ మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకండి. ఇంకెక్కువ మాట్లాడితే బొక్కలో వేసి బొక్కలు ఎరగొడతా. అరే సల్మాన్ నువ్వు ఆగరా. సారీ సార్, పదండ్రా. వస్తాం సార్. ఓరి మస్తు టెంప్టింగ్ ఉందిరా బాయ్. ఏయ్ పోరే. రేయ్ మిమ్మల్ని కాదు, మీరు బొండే. అభి రారా. పేరేంది? శిరీష. శిరీష, చాలా బాగుంది. నువ్వు ఈ డ్రెస్ లో చాలా గ్లామర్ గా ఉన్నావు. ఈ డ్రెస్ లో ఎవడైనా చూసి ఏ రేపో గీపో చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పద్ధతిగా ఉండాలి పాప. దీన్ని నమిలేయాల్సిందే. ఎలాగుందిరా నా పాట? సూపర్ సూపర్ రా. సైరా సినిమాకి ఈ పాట అడిగారమ్మా. ఇది తీసుకోండి అన్నయ్య. డేట్ కాళ్ళకి ఇవ్వలేదు. నానేంటి ఇంకా రాలేదు? స్టేషన్ లో డ్యూటీ ఎక్కువందంట, రావడానికి లేట్ అవుతుందన్నారు. అవునా? మ్, ఓకే. అయితే ఓ పాట వేసుకుంటాను. ఎత్తడికి తడికి తడిక అతడికి తడికి తడిక నువ్వు దొరికావే దిలికి అతడికి తడికి తడిక. హాయ్ అభి, ఎలా ఉన్నావు? హే ప్రమీల, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ టీచర్ గా నాకు పోస్టింగ్ ఇక్కడే వచ్చింది. ఓ అవునా? కంగ్రాట్స్. బై ద వే తను ప్రమీల, ఏ హాయ్. మా క్లాస్మేట్. హాయ్, ఐఎమ్ శిరీష. శిరీష అంటే 2 years నుంచి లవ్ చేస్తూ చెప్పలేక ఆ అమ్మాయినా? నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను. థ్యాంక్ యూ. కూర్చోండి. అక్కడ అడిగితే కానిస్టేబుల్ అంకుల్ ఇంట్లో ఉన్నావని చెప్పారు. అవునా? ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అభి. ఇంకా ఏమరా బాగున్నారా? ఏ ఎస్ఐ గారు బాగుండ్రా? ఆ? నువ్వేం మారవరా? నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, కూర్చో కూర్చో. అవును, నువ్వు చలపతి మాస్టర్ కూతురు ప్రమీల కదా? అవును అంకుల్, మన స్కూల్లోనే టీచర్ గా పనిచేయబోతున్నా. అవునా? మన స్కూల్లోనా? చాలా సంతోషం అమ్మా. ఎరా అభి, వచ్చి 2 రోజులైందట, ఇప్పుడే ఇంటికి రావడం. అది కుదరలేదు. సరే ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను రా. ఏంటి బాబాయ్ ఈ మధ్య ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదంట? అంటే డ్యూటీలోకి కొత్త ఎస్ఐ వచ్చాడురా. ఆయన చాలా స్ట్రిక్ట్, పైగా ఆనెస్ట్ కూడాను. ఎలాగంటారా, ఆయన రాగానే స్మగ్లింగ్ మూటను పట్టుకున్నారు చూశారు. ఇప్పటి వరకు ఏ ఎస్ఐ పట్టుకోలేదు. ఆ మధ్య రౌడీలు షాపుల్లో దందాలు చేశారా, వాళ్ళందరినీ పట్టుకున్నాడు. అలాగే బైక్ దొంగలను పట్టుకున్నాడు. ఇలా నేరం చేసిన ప్రతివాడిని వెతికి వెంటారి మరీ పట్టుకున్నాడు రా. చాలా మంచి ఆఫీసర్. ఆయన వచ్చాకే మాకు కూడా డ్యూటీ చేయాలనిపిస్తుంది. అందుకే స్టేషన్లో చాలా బిజీగా ఉందిరా. ఇంటికి రావడానికి కూడా టైం లేదు, అందుకే రాలేదు. సరే కానీ ఎలాగూ రాక వచ్చారు. ఇవాళ మీ అందరూ మా ఇంట్లోనే భోజనం చేయాలి. అమ్మా లక్ష్మి, నానా. వీళ్ళందరికీ నీ చేతి వంట రుచి చూపించు. అలాగే నాన్న. ఓహో, వివాహ భోజనంబు విందైన వంటకంబు బాబాయ్ ఇంటి నందు వండుంటే బాగు విందు. లోన లాఠీ కూడా ఉందరా. ఏదో కామెడీ రండి.
ఈ పేటకు నేను మేస్త్రి, ఈ పూటకు నేను ఇస్త్రీ. ఏంటి దానికే చూస్తున్నావు? అది కొన్నది నేనే. వెళ్ళే నమస్కారం సార్, బాగుండ్రా? జాగ్రత్త జాగ్రత్త. ఇత్తు లవ్వు ఎవడో లవరు ఆడెవరికి గిఫ్ట్ కొన్నాడు. పోగొట్టుకోండి ఎదవా, మనం ఇద్దాం. ఓ పుష్పం, మై డియర్ పుష్పం. ఏంట్రా ఎర్ర పుష్ప ఎలా వచ్చా? మరి అదే నాకు కాలొద్దు. మరైతే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయమంటావా? నీ కోసం గిఫ్ట్ తెస్తే అదేటమ్మా అలగంత నువ్వు. అవునా, నా కోసం గిఫ్ట్ తెచ్చావా? ఏది? మరి నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? వేడిగా వెంపకాయ నేను అలిగా బొంగమూతి పెట్టా. సారీ రా బుజ్జి, నీతో కాకుంటే ఇంకెవరితో ఆడుకుంటాను. గిఫ్ట్ ఇవ్వవా? ఇక ఏంట్రా ఇదా నా గిఫ్ట్? ఏం బాలేదా? కొండం ప్యాకెట్ ఇస్తా. ఇదిగో నాన్న. నాన్న స్నానానికి వెన్నీళ్ళు పెట్టాను, వెళ్ళు. సరేనమ్మా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నాన్న. ఫోనా? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, రమ్మక్కని బుక్స్ అడిగాను, ఇస్తానంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయాలో ఏంటో. ఇదిగో అన్నా, ఇదే వాళ్ళ ఇల్లు. ఓకే థ్యాంక్స్. నమస్తే అంకుల్. ఏం సల్మాన్ ఇలా వచ్చావు? రా కూర్చో. ఏమిటి విశేషాలు? లక్ష్మికి బయాలజీ కెమిస్ట్రీ బుక్స్ కావాలంట కదా, అభి చెప్పిండు, ఇయడానికి వచ్చిన. ఓ అమ్మా లక్ష్మి. ఏంటి నాన్న? అభి అన్నయ్య నీకు కావాల్సిన పుస్తకాలు పంపించారటమ్మా, తీసుకో. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకురా? ఎందుకంటే శిరీష నువ్వు కలిసిపోయారు కదా, కానీ నాకు అంతే బాధగా కూడా ఉందిరా. అరే కైకుమియా, పుష్పమ్మ ఏంటి నాకు అర్థం కావట్లేదురా. అప్పుడప్పుడు విచ్చుకుంటుందిరా, విచ్చుకుంటుంది కదా అని దగ్గరికి వెళ్తే ముడుచుకుంటుంది. పుష్ప నిన్ను లవ్ చేస్తుందో లేదో? అదొకట్లేదురా, పుష్ప నన్ను ప్రేమిస్తుందిరా. ఈసారి పుష్పం విచ్చుకోగానే వెళ్ళి అందులోని మకరందాన్ని అరే బూతులేంట్రా బాతుమోహం, వెళ్ళి చూడు నువ్వే ఫస. ఈసారి నాకు అది దొరకాలి, దానికి మళ్ళా మామూలుగా ఉండదురా. ఈ కంకర్రాల్లో నలిపినట్లు దాన్ని మిషన్ లో వేసి కలకవా 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 నలిపి. వీడికి ఏడెక్కువ తడి తక్కువ. ఆడి సంగతి సరేరా, దాన్ని పడేస్తానని చెప్పి ఈడు పడిపోయిండు. మామా నువ్వు మా లక్ష్మిని ఇష్టపడుతున్నావు కదా? ఏ అదేం లేదురా. అరే నాకు అన్నీ తెలుసురా. నువ్వు లక్ష్మి కోసం బుక్స్ కొనడం, ఎగ్జామ్లో హెల్ప్ చేయడం నేను అన్నీ చూశాను రా. నిజం చెప్పరా? అవుమామా, తనంటే నాకు ఇష్టమే. తన చదువు డిస్టర్బ్ అవుతుందని నా మనసులో మాట చెప్పలే. ఎగ్జామ్స్ అవ్వగానే నా మనసులో మాట చెప్తా. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది అమ్మా. నీలాగే అందరూ ఆలోచిస్తే పెళ్ళి అయ్యాక ఏ అమ్మాయి వంటగదికి అంకితం అవ్వదు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. రే మామా శిరీష రే. ఏ ఆగు, ఏంటది? ఏ చూపించు. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అంత సీన్ లేదులే. చూపించచ్చు కదా. ఏ చూపించు. సరే చూడు.
హే నువ్వు మందు కొడతావా? ఏ మీ అబ్బాయిలైనా తాగేది, మా అమ్మాయిలు తాగకూడదా? ఈ విషయం ముందే తెలిస్తే మన ఇద్దరం కలిసి రోజు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళంగా. చా అంత లేదులే. అమ్మా శిరీష 6 దాటిపోయిందమ్మా, నా క్వార్టర్ ఏదమ్మా? ఈయనెవరు? ఆయన నన్ను పెంచిన మావయ్య. ఆ క్వార్టర్ అయిందే. ఇదిగోండి మీ క్వార్టర్. ఎవరమ్మా? ఫ్రెండ్ మావయ్య. థ్యాంక్స్ బాబు. ఇంటికి తొందరగా వచ్చాయమ్మా. ఓకే మావయ్య. ఏంటి మీ మామయ్యకి మందు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావు? అదా, అమ్మా నాన్న లేని నన్ను చిన్నప్పటి నుంచి ఆయనే పెంచాడు. ఆయనకున్న వీక్నెస్ మందే. ఆయనకి ఇష్టమైంది కాదనకూడదు కదా. నీకా వీక్నెస్ ఉంటే చెప్పు, తెచ్చిస్తా. సారీ శిరీష, నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు మందు తాగను. నువ్వే నా ఆనందం. బందర్ లడ్డు. ఎదవ మళ్ళీ వస్తున్నట్టున్నాడు. ఏయ్, పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. మటన్ బిర్యానీలో గరం మసాలా లెక్క భలే ఘాటుగా ఉంది నీ వంటి వాసన. సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. కాలేజ్ టైం వాసనతో అవుతుంది. ఊరిస్తుంటే వదల బుద్ధి కావట్లేదు. మీరు ఈ సమాజానికి కూడా భయపడరా? సమాజం, ఈ సమాజం ఎట్లాంటిదో నీకు తెలుసా? నీలో స్టామినా ఉన్నంత వరకు స్టాంపు పేపర్ లెక్క చూస్తారు, డీలా పడ్డాక టిష్యూ పేపర్ లెక్క చూస్తారు. అందుకే శక్తి ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, మూడున్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలి. రావే, నువ్వెన్నడూ చూడని స్వర్గం చూపిస్తారా. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సాఫ్ట్వేరుడేగా, తెలిసిందిలే. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారు. మీకు అసలు బుద్ధి ఉందా? ఇది ధర్మమేనా? ధర్మం పేరు చెప్పి దోచుకునే రోజులే ఇవి. అయినా పోలీసుడు కూడా మగాడేగా. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముసలోడు కూడా మూడొచ్చి లిగుస్తాడే. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏదో ఒక్కరోజు నేను నిన్ను లొంగ తీసుకుంటానే. ఎలాగంటే నీకో మామున్నాడుగా, వాణ్ణి ఏదో కేసులో ఇరికించి లోపలేసి కుమ్ముతా. ఏమ్రా మామ శిరీష గరం మీద పోతుంది? ఏ శిరీష ఆగు, శిరీష, శిరీష ఆగు, శిరీష ఆగు, ఆగు. ఎందుకని సీరియస్ గా ఉన్నావు? ఏం లేదులే వదిలే. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదులే వదిలే. ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నానా? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పమంటున్నానా? నేను కాలేజ్ నుంచి వస్తుంటే వాడిని ఏదో ఒకటి చేయాలి. అభి ఏం చేద్దాంరా? ఏం చేయడమేంద్రా, మనం అందరూ కలిసి వాడిని కుమ్మేద్దాం. రే, పోలీస్ మీద చేయడం తప్పు. ఈ విషయం సర్పంచ్ గారికి చెబుతాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ స్వామి. ఈరోజు పేపర్ చూసారా సార్? ఏంటి పేపర్లో విశేషాలు? మన గురించి ఏమన్నా గొప్పగా రాశారా? చాలా నీచంగా రాశారు సార్. అయితే చదువు. స్మగ్లర్ల ముఠాతో చేయి కలిపి స్మగ్లర్గా మారిన ఎస్ఐ, భూ కబ్జాదారుల దగ్గర డబ్బులు తీసుకున్న వైనం, షాపుల వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ఐ. సార్ ఇంకా చాలా చాలా నిజంగా రాశారు సార్, నేను చదవలేను. ఈ మీడియా వాళ్ళతో మీడియేటర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి, లేదంటే దూల తీర్చేస్తారు. సార్
వీళ్ళని ఎలాగే వదిలేస్తే పోలీసు వాళ్ళందరూ పోరంబోకులని పోలీస్ స్టేషన్లన్నీ శ్మశానాలని ఇంకేవేవో రాసేస్తారు సార్. వీళ్ళని ఎలా వదిలేయకూడదు సార్, మీరు ఏదో ఒకటి చేయాలి. చూడు స్వామి, ఒక్క మంచి జరగాలంటే 100 చెడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి నిలబడుతుంది, దాంతో పాటు నాలాంటి మంచోడు నిలబడతాడు. సార్ మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్. ఆ ఫైల్ తీసుకురాపో. అలాగే సార్. అయ్యా ధర్మం బాబు, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబు ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. ధర్మమేంది? కడుపు నిండా దమ్ బిర్యానీ పెట్టిస్తా. నిజమా ఊరు అయ్యా? బయట మంచి హోటల్ ఉంది, తీసుకుపోతా, వస్తావా? ఏంది? ధర్మ ప్రభువులు దా బండెక్కు. అట్టాగేనయ్యా. చల్లగాలి తగులుతోంది, పువ్వు పెడతానని ఎక్కడికి తీసుకొచ్చారయ్యా? అయ్యా ఏంటని డౌటు? ఏంది అంతా ఇట్లా వచ్చిర్రు? మన ఊర్లో ఒక పెద్ద సమస్య ఉంది సార్. ఏందా సమస్య? నీటి సమస్య, రోడ్డు సమస్య? కాదు సార్, పోలీస్ సమస్య. అంతా అట్లా కూర్చోండి, కూర్చోండి. ఏంది ఇప్పుడు చెప్పండి, పోలీసులతో మీకేం సమస్య? కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆగడాలు భరించలేకపోతున్నామయ్యా. షాపుల వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అయ్యా. మన ఊరి ఆడపిల్లల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్. అవును అంకుల్, నిన్న కాలేజ్ నుంచి వస్తుంటే నాతో కూడా నన్ను కూడా ఒకసారి ఇంటికి వస్తావా అని పిలిచాడు. దొంగ సచ్చినాడు. ఆ ఎస్ఐ చేష్టలకు భయపడి ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావట్లేదయ్యా. చూపులేని అమ్మాయి అనే జాలి కూడా లేకుండా ఊరవతల తీసుకెళ్లి రేప్ చేసి అన్యాయంగా చంపేశాడు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ఐ గారా? ఆయనే చేసి ఉంటాడని ఎట్లా చెప్తున్నావు? అవునయ్యా, ఆమెను బయట మీద తీసుకుపోవడం ఊరంతా చూసిండ్రు. కంప్లైంట్ ఇస్తానికి పోతే కానిస్టేబుల్ చేత కొట్టిపించండి సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే ఏదో ఒకటి చేయాలి అంకుల్, లేదంటే ఇలానే చాలా మంది అమ్మాయిల్ని బలి తీసుకుంటాడు. పై ఆఫీసర్ చెప్పి వాడి మీద ఏదో యాక్షన్ తీసుకోండి సార్. ఊరికెళ్ళి తరిమి తరిమి కొడదామయ్యా. వాడిని చంపేయాలయ్యా. ఆగుండ్రి. ఆ పని చేసేటప్పుడు మీరు చూసిండ్రా ఆ ఎస్ఐ గారిని ఏం చేయాలో? నాకు ఇడివుర్రి. మన ఊరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఎస్ఐని ఈ ఊరికెళ్ళి బదిలీ అయ్యేటట్టు చేస్తా, సరేనా? మీ మీద నమ్మకంతో వెళ్తాం. మంచిది పోండి. సో మొత్తానికి మన అప్పి లవ్ లో పడ్డాడనమాట. ఏమైనా మన పుష్పలత అదృష్టవంతురాలు కదా. కదా ఏదో మేడం, మనిషి మోటైనా మనసు మంచిదేనండి. ఓకే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఓకే, బాయ్. బాయ్. ఓకే మేడం. హలో టీచర్, సన్నగా నాజుక్క మల్లె తీగలా ఉన్నావు, పేరేంటో? నీకు అనవసరం. అచ్చా, ఆగు అభి. మంచి పొగరుంది. ఈ ఊరికొక కొత్త టీచర్ వచ్చింది, తెలుసు కదా? తెలుసు సార్. అది పనిచేసే స్కూల్కి పోయి మస్తు గలాటా చేయాలా. ఆమె భయపడిపోయి పోలీస్ స్టేషన్ కి నా తానకొచ్చి ఎస్ఐ గారు నన్ను కాపాడండి అని నన్ను బతిమాలాలా. అర్థమైందా? చెప్పినట్టు చేస్తారు కదా. మీరే చూసారుగా సార్. పోండే. టీచర్, టీచర్, మీరు క్లాస్ లోకి వెళ్ళనీకుండా ఆపుతున్నారు టీచర్. ఇది స్కూల్ అనుకుంటున్నారా, పేకాట క్లబ్ అనుకుంటున్నారా? మరొక టీచర్, రండి సరదాగా పేకాడుకుందాం. రెండు టీచర్ ఆడుకుందాం. అరే టీచర్ అంటే బాగా ఏజ్డ్ అనుకున్నాను, మంచి ఎంగేరో. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఎంత పొగరే నీకు. టీచర్ బాగా పొగరదిందిరా. అలాగే దీని పని పడతా. రౌడీలు స్కూల్ వచ్చి టీచర్
రే నువ్వు సల్మాన్ గారిని తీసుకున్నాడు వచ్చారా నువ్వు పదమ్మా. వీళ్ళు మాటలు వినట్లేదురా. ఖైదీ నెంబర్ 150. ఏందిరా చదువుకున్నోళ్ళు అయ్యుండు కూడా ఆ రౌడీ బ్యాచ్ తో మీకేంది గొడవ? వాళ్ళు స్కూల్లో పేకాట ఆడుతూ టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సార్. అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఇక్కడ మేము ఎందుకున్నట్టు? దేవుళ్ళ ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయనకు రిపోర్ట్ చేయొచ్చు కదా. నీ కంప్లైంట్ ఇచ్చే లోపు ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి బొక్కలు చొరా చేస్తా. ఏం నోరు లెగుస్తుంది? సార్ మన కుర్రాలే సార్, ఇంకెప్పుడు చేయరు సార్. ఈసారి తప్పు చేస్తే నేనే తీసుకొచ్చి చల్ల వేస్తాను. ఈ ఒక్కసారికి వదిలేండి సార్. నీ ముఖం చూసి ఇడుస్తున్నా స్వామి, లేదంటే సార్ ఎలాండి రా, ఎలాండి రా. థ్యాంక్ యూ సార్. టీచర్ ఇప్పుడు మిస్ అయ్యావు, కానీ విడవా. ఏయ్ టీచర్ పోరి, నీలో చాలా పొగరుంది. నీ పొగరు చూసి నాలో పొగరు పెరిగింది. నీ పొగరు నా పొగరు కలిస్తే మస్తు మజా ఉంటది. ఏంటి వస్తావా? పోదాం పొలం పక్కకి. Don't you know how to behave with ladies? ఇంగ్లీషు ఇంగ్లీషు పాఠాలు వద్దు గాని సెక్స్ పాఠాలు నేర్పిస్తావా? వస్తావా? Stop!
స్వామి చెప్పు నాయన, ఏమిటి నీ సమస్య? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, అది నా పిల్లమైపోవాలి అంతే. అది నువ్వు అనుకుంటే జరగదు నాయన. ఇక్కడ ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. ఏంటి స్వామి, ఇక్కడ ఏది రాసి పెట్టి ఉంటుంది అవుద్దా? నుదుటి రాతని ఎవరూ మార్చలేరు నాయన. అయితే నేను ఇప్పుడే రాసుకొని తిరుగుతాను. శుభం. వస్తాను స్వామి. మంచిది. ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయని దేవనగా ఇక్కడ మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందని బొంబే బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం అవుతాని బొంబే బాబా చెప్పాడు. ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుతాని బొంబే బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో, ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుతుందని బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో, ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయని దేవనగా పుష్పన పెళ్ళం కాబోతుందో. ముదురు రాత్రి మాట్లాడు, పుష్పన పెళ్ళం కాబోతుందో. ముదురు రాత్రి మాట్లాడు, నాకు పెళ్లి అయిపోతాయి, ఆ తర్వాత అదైపోతాయి. నాకు పెళ్లి అయిపోతాయి బొమ్మ బాబా చెప్పాడు. నాకు పెళ్లి అయిపోతాయి బొమ్మ బాబా చెప్పాడు. ఏం టీచర్? ఏంటప్పి అరుపులేంటి, పిచ్చి పిచ్చిగా ఈ రాతలేంటి, ఏంది? ఇక్కడ ఏది రాసి పెట్టేది అవుద్దని బొమ్మే బాబా చెప్పాడు మేడం, అందుకే పుష్ప నా పిల్లం కావాలని రాసుకున్నాను అంతే. ఏంటి, ఏం రాసుకుంటే అది జరిగిపోతుందా? మీరు టీచర్ నుండి హెడ్ టీచర్ కావాలని రాసుకోండి, అయిపోతారు. ఆహా, అవునా? పుష్ప నా పిల్లం కావాలి బొమ్మే బాబా చెప్పాడు. ముదురు రాత్రి మాట్లాడు, నాకు పెళ్లి అయిపోతాయి, ఆ తర్వాత అదైపోతాయి. ముదురు రాత్రి మాట్లాడు, బొమ్మే బాబా చెప్పాడు. ఒరే అభి, ఇక్కడ ఉన్నారా మీరు? ఏంట్రా ఇది? ఇక్కడ ఏది రాసి పెట్టుంటుంది అవుతుంది బొంబే బాబా చెప్పాడు రా, అందుకే పుష్పన పెళ్ళం కావాలని రాసుకున్నాను. అంటే ఇక్కడ ఏం రాస్తుంటే అది జరుగుతుందా అప్పి? ఇక్కడ నువ్వు అభి నా మూడు కావాలని రాసుకొని తిరుగు, రేపే నీ పెళ్లి అయిపోద్ది. పుష్పన పెళ్ళం కాబోతుందో అని బొంబే బాబా చెప్పాడు. ముద్దు రాదు నువ్వు మాట్లాడు. రాసుకోమంటావా అభి? రాసుకోవడం ఎందుకు, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాంలే. ఇక్కడ ఏది రాసి పెట్టింటుంది అవుతుంది బొంబే బాబా ఏట్రా అర్థమయ్యేటట్టు చెప్పు. కుక్క కుక్క అంతనవేట్రా, కుక్క అంతనవా? ఓహో, పుష్పను కుక్క కరిసిందా? ఓహోహో, చంపించావు, పుష్పే కుక్కను కరిసిందా? ఓహో, పుష్ప నన్ను కలవమంటుందా, రమ్మంటుందా? పుష్ప అయితే అర్జెంట్గా వెళ్ళాలి. పుష్ప నా పిల్లం కాబోతుందో బొంబే బాబా. ఏంట్రా ఇది? ఇక్కడ ఏది రాసి పెట్టుంటుంది అవుద్దని బొంబే బాబా చెప్పారే. దొంగ సచ్చినోడా, ఊరంతా అప్పికి నీకు పెళ్లి అంటే ఏంటనుకున్నా, ఇలా రాసుకో తిరుగుతున్నావా? బొంబే బాబా చెప్పాడు, అందుకే రాసుకున్నాను. బాంబే బాబా కాదురా, నీ సంగతి నేను చెప్తాను. ఏంద్రా అప్పి నీ లొల్లి? ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఏది రాసి పెట్టి ఉంటుందో అవుద్దని బొంబే బాబా చెప్పాడు. పుష్ప నా పిల్లం కావాలని రాసుకున్నాను. ఇదేంటండి రివర్స్ అయిపోయింది? నువ్వు గిట్లా రాసుకుంటే జరగదురా కదా, బ్రహ్మ రాయాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. అయితే ఆయన చేత రాయించుకుంటాను. ఓ ఈ జన్మలో ఆ పోరితో నీకు పెళ్లి కాదురా భయ్. చేస్తున్నాను, 10 minutes లో అక్కడ ఉంటాను. స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. హాయ్ టీచర్, నీ చెంప దెబ్బ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలిగా. రా, ఏయ్, ఆగో, ఎక్కడికి పోతావే? వదలరా, వదలు, వదలు. ప్లీజ్ సార్, 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 ప్లీజ్, ప్లీజ్ సార్, 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 ప్లీజ్ వదిలేండి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను, వదిలేండి సార్, వద్దు
కదిలావంటే ఇది నీ మెడలో దిగుద్ది. రేయ్, నన్ను అనుభవించాలనుకున్న నీ పిచ్చి పైశాచిక కోరికని ఈ జన్మలో తీరనివ్వను. నీ చేతిలో మాత్రం నేను బలి కాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజే వాడి టెస్టుడు. సాలే గాని తుకుడాలు తుకుడాలు కింద నరికి ఇదే సమాధి పక్కన సమాధి కడదాం. రే, ఒంటరిగా ఉన్నాడు రా, ముసుకేసి కుమ్మేద్దాం. ఓకే తీసుకుంటా. చెత్తన కొడుకల్లారా, దొంగ దెబ్బ తీస్తారా? దొరక్కపోరా మీరు. బద్మాష్ నా కొడుకల్లారా, నన్ను ముసిగేసి కొట్టింది ఎవర్రా? నిజం చెప్పండి. మాకు తెలియదు సార్. రేయ్, నిజం చెప్పకపోతే ఒక్కొక్కడిని ఈ బెల్ట్ తో మేక తోలు తీసినట్టు మీ తోలు తీస్తా. సార్ సార్ సార్, మిమ్మల్ని కొట్టే ధైర్యం మాకెక్కడదు సార్. సార్ నిజం సార్, మీకు కొట్టలేదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, మీకు కొట్టలేదు సార్. నిజం సార్, మేము కొట్టలేదు సార్. సార్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను సార్, కాసేపు నిలబడతాను సార్. కూర్చోండి సార్, కొట్టేసాను సార్. రేయ్, నాకు తెలుసురా, స్మగ్లింగ్ లో వాటా ఎక్కువ తీసుకుంటున్నానని మీరే ప్లాన్ చేసి నన్ను కొట్టారు. రేయ్, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి రా. మీరిలా చెప్పరు గాని ఓ పని చేయండి,